ప్రజా సమస్యల పరిష్కారానికి కూటమి ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి పునరుద్ఘాటించారు. ఏలూరులో ప్రజా వినతులు స్వీకరించిన ఆయన ఆయా సమస్యలను పరిష్కరించాలని సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు. ప్రజా సమస్యలు తెలుసుకోవడం, పరిష్కార మార్గాలు చూపడమే లక్ష్యంగా పనిచేస్తున్నామని అన్నారు. ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి ఒక పక్క కార్పొరేషన్ అధికారులతో రివ్యూలు, ఇంకో పక్క ప్రజా వినతులు స్వీకరించడం, మరోపక్క ఆయా సమస్యలున్న ప్రాంతాలకు నేరుగా చేరుకుని స్వయంగా పరిశీలన చేయడం, ఇలా తెలుగుదేశం తొలి నుండి వస్తున్న ప్రజల వద్దకే పాలనా విధానాన్ని పక్కగా అమలు చేస్తూ వస్తున్నారు. ఇదే క్రమంలో బుధవారం నియోజకవర్గానికి చెందిన పలువురు తమ సమస్యలను ఎమ్మెల్యే బడేటి చంటి దృష్టికి తీసుకొచ్చారు. ఏలూరు పవర్పేటలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో ప్రజా వినతులు స్వీకరించి క్షుణ్ణంగా ఆయా సమస్యలను తెలుసుకున్న ఎమ్మెల్యే చంటి వాటిని పరిష్కరించాలని సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు. అదేవిధంగా పలువురు ఎమ్మెల్యే చంటిని దుస్సాలవాలు, పుష్పగుచ్చాలతో ఘనంగా సత్కరించారు. అలాగే పలువురు డోక్రా మహిళలు తమ సమస్యలు ఎమ్మెల్యే దృష్టికి తీసుకొచ్చారు. వాటిని విన్న ఎమ్మెల్యే చంటి నేనున్నానంటూ భరోసా కల్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బడేటి చంటి మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన అనంతరం అనేక ప్రజా సంస్కరణలకు రూపకల్పన చేసిందని అన్నారు. ప్రతి కార్యక్రమం ప్రజోపయోగకరంగా రూపుదిద్దున్నామని అన్నారు. రానున్న కాలంలో మరిన్ని ప్రజాహిత కార్యక్రమాల అమలుకు ముఖ్యమంత్రి చంద్రబాబు ఆధ్వర్యంలో చర్యలు తీసుకుంటామని ఎమ్మెల్యే చంటి అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ డిప్యూటీ మేయర్ చోడే వెంకటరత్నం, టీడీపీ నగరాధ్యక్షులు పెద్దిబోయిన శివప్రసాద్, కార్యదర్శి రెడ్డి నాగరాజు, నాయకులు బెల్లపకొండ కిషోర్, అమరావతి అశోక్ తదితరులు పాల్గొన్నారు. ఓకే ఓకే బాధ్యత బాధ్యతగా ఉంది, బాధ్యత చేయాలి. లోపల మీరు చూడరా రికమెండేషన్ అప్పుడు చెప్తే చెప్పి రామరాజు గారికి కూర్చోబెట్టి ఫోన్ అవేర్నెస్ తీసేస్తున్నారు. రోజు గ్యాప్ వచ్చిందంటే అయిపోతుంది. మిగిలిన కొత్త 4 వేసేస్తున్నారు 10 రోజుల్లో.